హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1000 వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక పోస్ట్ పేరు ఏమంటే క్రెడిట్ ఆఫీసర్ ఇన్ JMGS 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అనమాట. త్రూ PGDBF ద్వారా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాంక్ డిప్లొమా అనే కోర్స్ ద్వారా మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి దీనికి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదు, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, తర్వాత డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆ తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ యొక్క ఇంటర్వ్యూ మార్కు 2 మార్కులు వచ్చినట్టు బేస్ చేసుకొని మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 9 months ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత బ్యాంక్లో ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత పర్మనెంట్గా మనకు ఫుల్ స్కేల్లో మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరికైతే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ అయితే ఉందో మీరందరూ కూడా తప్పకుండా దీన్ని అప్లై చేయండి. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేరు క్రెడిట్ ఆఫీసర్ ఇన్ JMGS. మీరు అనుకోవచ్చు, సార్ ఏంది సార్ క్రెడిట్ ఆఫీసర్ ఉంది కదా అనుకోవచ్చు. సో డిగ్రీ పాస్తోనే దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మొత్తం వేకెన్సీస్ 1000 ఉన్నాయి. మరి పోస్ట్ పేరు చూసినట్టయితే మనకు క్రెడిట్ ఆఫీసర్ ఇన్ JMGS 1 ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ 30th November 2024 నాటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా డిగ్రీ 60% ఉండాలి. SC ST వీళ్ళకైతే మా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మాత్రం 55% సరిపోతుంది. 55% సరిపోతుంది. ఈ కాలంలో అందరికీ మోస్ట్లీ ఫస్ట్ క్లాస్ అనేది ఉంటుంది. ఏజ్ 20 years నుంచి 30 years వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 30th November 2024 మనకు క్వాలిఫికేషన్ అయినా ఏజ్ అయినా రెండు కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు 30th November 2024 నాటికి అనమాట. సో ఎగ్జామినేషన్ ఫీజు 750 rupees ఫర్ జనరల్ కేటగిరీ, OBC కేటగిరీ అండ్ EWS కేటగిరీ. మిగతా అందరికి కూడా 150. ఎవరికి జనరల్ కేటగిరీ అయినా, OBC కేటగిరీ అయినా, EWS కేటగిరీ అయినా ఉమెన్కి అందరికీ, మరి SCకి, STకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అందరూ కూడా ఫీజు కేవలం 150 rupees మాత్రమే ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్టయితే మనకు స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 30th January 2025 నాటి నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. మరి లాస్ట్ డేట్ February 20th మనం అప్లై చేసుకోవాలా. మరి ఎగ్జామ్ డేట్ అయితే మాత్రం మనకి ఇవ్వలేదు. మోస్ట్లీ మనకు మార్చిలో ఎగ్జామ్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే SSC ఎగ్జామ్స్ అని జరగబోతున్నాయి కాబట్టి మార్చిలో ఎగ్జామ్ ఉండే అవకాశం లేదు. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏముందంటే ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే. ఫేజ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏముంటుంది కూడా ఒకసారి చూద్దాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 120 questions ఉంటాయి. సో 120 questions 120 marks ఉంటుంది. ఇచ్చే టైం ఎంత 90 minutes. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎగ్జామినేషన్ అనేది హార్డ్గా ఏమి ఉండదు. ఎగ్జామ్ హార్డ్గా అయితే ఉండదు. ఎందుకంటే చూడండి 120 questions 120 marks 90 minutes టైం ఉంది కాబట్టి మరి మనకు అంతైతే హార్డ్గా ఉండే అవకాశం అయితే లేదు ఎగ్జామినేషన్. జనరల్గానే IBPS PO అంటే హై ఉంటుంది, కానీ ఈ విధంగా PGDBF ద్వారా ఎగ్జామ్స్ సింపుల్గానే ఉన్నాయి గతంలో కూడా. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions ఉంటాయి. 30 మార్కులకు ఇచ్చే టైం ఎంతంటే 25 minutes టైం ఉంటుంది. ఇచ్చే టైం ఎంత 25 minutes టైం ఉంటుంది. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 questions ఉంటాయి. 30 మార్కులకు టైం కూడా 25 minutes ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ కూడా 30 questions 30 marks ఉంటుంది, 20 minutes టైం ఉంటుంది. మరి జనరల్ అవేర్నెస్ అండ్ ఈ జనరల్ అవేర్నెస్ కూడా మోస్ట్లీ రిలేటింగ్ టు బ్యాంకింగ్ అంటే కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. ఇవి 30 questions ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం 15 minutes టైం మాత్రం ఉంటుంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 120 questions ఉంటాయి, 120 marks, టైం వచ్చేసి 90 minutes మాత్రమే ఉంటుంది. సో ఇది అయిన వెంటనే మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్లో. సో దీంట్లో మనకి ఏముందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీంట్లో కూడా ముఖ్యంగా మనకు ఏముంటుందంటే ఒకటి లెటర్ రైటింగ్ ఉంటుంది, ఒకటేమో లెటర్ రైటింగ్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఎస్ రైటింగ్ ఉంటుంది. ఈ 2 questions ఉంటాయి. దీనికి ఇచ్చిన టైం ఏంటంటే 30 నిమిషాల టైం ఉంటుంది. టైం కూడా 30 నిమిషాల టైం, అర్ధ గంటలో మన ఈ యొక్క 2 letters మనం టైప్ చేయగలగాల. ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకి ఏం చేస్తారంటే ఫేజ్ 2కు కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 2లో మనకి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 50 marks ఉంటుంది. ఫైనల్గా ఆ యొక్క రిటర్న్ వచ్చిన మార్కు ప్లస్ ఫేజ్ 2 ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ SBI అప్లై చేసినారో క్లరికల్కు మీరందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. అదే మనకి DCC బ్యాంక్స్ కూడా అప్లై చేస్తున్నారు, ఇది అప్లై చేసుకోండి. ఇది మీకు ఎంట్రీగా భావించండి, చాలా బాగుంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే PGDBF మరి ఇక్కడ మనం కంపల్సరీగా ఒక 2 years బ్యాంకులో పనిచేయాలి. రూల్స్ ఉండే కూడా చాలా అప్లై చేయరు. కానీ ఇక్కడ జాబ్ వచ్చిందే ఇది పక్కా పర్మనెంట్ జాబ్గా మీరు ఫీల్ కండి. చాలా బాగుంటుంది, మంచి స్కేల్ శాలరీ ఉంటుంది. మరి మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ పరంగా కానీ ఆన్లైన్ కోచింగ్ పరంగా కానీ కావాలనుకుంటే
ఆన్లైన్ పరంగా ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మరి కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. మరియు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. అత్యద్భుతమైన షార్ట్ కట్స్ మెథడ్స్తో పాటుగా ఎగ్జామినేషన్స్ ఒక బ్యాంక్స్తో కాకుండా బ్యాంక్స్తో పాటుగా రైల్వేస్, ఎస్ఎస్సి కంబైన్డ్ క్లాసెస్ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. అంటే 1 for 3, 1 for all అనే విధంగా ఉంటుందన్నమాట. సో మీకు మార్నింగ్ క్లాసెస్ 8:30 నుంచి నైట్ 5 వరకు క్లాసెస్, ఈవినింగ్ 5 క్లాసెస్, నైట్ హాస్టల్లో స్టడీ అవర్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు మనకి నెంబర్ 8688080880 మీకు కాల్ చేయండి. ఓకే, ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపనందు అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామినేషన్స్, పీఓ కావచ్చు, క్లరికల్ కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, ఎంటీఎస్, జీడీ ఉద్యోగాలకైతేనేమి, జేఈ అయితేనేమి, మరియు స్టెనోగ్రఫీ ఉద్యోగాలకైతేనేమి, మరియు హైకోర్టు ఉద్యోగాలకు తెలంగాణ హైకోర్టు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితేనేమి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో డైరెక్ట్ లగేజ్తో మీరు ఆఫ్లైన్ నుంచి రావచ్చు. ఆన్లైన్ పరంగా అయితే మాత్రం మన ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.